వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. గత కొన్ని నెలలుగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుంటున్నాము. మన పత్రిజీ ఇచ్చినటువంటి దివ్య స్ఫూర్తితో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ రోజు మనకి రావాల్సిన మాస్టర్ చిన్న అనారోగ్య సమస్య వలన తను రాలేకపోతున్నానని కొంచెం ఆలస్యంగా చెప్పారు. నేను అప్పటికప్పుడు ఈ మేడంకి ఫోన్ చేసి అడగగానే ఒప్పుకున్నారు. మన పిరమిడ్ మాస్టర్ దేనికైనా రెడీ అనేసి అంటారని చెప్పేసి నాకు రాత్రి మేడంని చూసాకే అర్థమైంది. నేను 9:30 కాల్ చేస్తే అప్పుడు మేడం నాకు ఇలా క్లాస్కి రావాలి రేపు ఉదయం అనగానే సరే అనేసి అన్నారు. ఈ రోజు అలాంటి మాస్టర్ మనకి వస్తున్నారు. ఆ మాస్టర్ యొక్క విశేష జ్ఞానాన్ని తీసుకుందాం. రత్నం గారు వైజాగ్ నుంచి 2001లో ధ్యాన పరిచయం అయినప్పటికీ పూర్తిగా విశ్వాసం ఉంచగా తమ పరిస్థితుల ప్రభావం వలన మధ్యలో గ్యాప్ తీసుకుంటూ 2021 నుంచి పూర్తిగా సిన్సియర్ గా ధ్యానాన్ని ప్రచారం చేస్తూ తాము మహాద్రష్టలో ఆచార్యగా ఉంటూ విశేషమైన కృషి చేస్తున్నారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు తీసుకుందాం. మేడం కొంచెం మీరు వీడియో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్. నమస్తే. మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని మన వికసిత పుష్పాలు కార్యక్రమం ద్వారా పంచుకోవాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం డిజిటల్ ఛానల్ వారికి కృతజ్ఞతలు మేడం. మనకి ఈ అనంతమైన జ్ఞానం ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి వేల వేల కోట్ల ఆత్మ ప్రణామాలు గురుదేవ. ఈ సెషన్లో పాల్గొన్న వారందరికీ, ఆత్మ బంధువులందరికీ కూడా నా కృతజ్ఞతలు. మాస్టర్స్, నేను 2008లో నాకు ధ్యానం పరిచయం అయింది. నా అనుభవం చెప్తాను. ఈ రోజుకి నేను ఒక్కరోజు కూడా నేను ఖాళీగా కూర్చోలేదు. గురువు నన్ను ఖాళీగా కూర్చోనీయలేదు. స్టిల్ నౌ ఈ రోజు నేను ఏ రోజైతే 2021 మే 16-17 తారీఖు నేను ఈ వీడియో చూసిన రోజు నుంచి, నేను 2008లో నాకు అంత తెలియదు. హేమ మేడం, నేను వైజాగే నాదంతా కూడా. అప్పుడు నాకు అంతా, నేను జాబ్లో అప్పుడే జాయిన్ అయ్యాను. జాబ్ చేస్తాను. నేను కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. ఫుల్ ఎక్కువ వర్క్లో ఉండేదాన్ని. ఆ టైంలో నేను నైట్ ఈవినింగ్ వచ్చేవాడి తీసుకుని నాకు నేర్పించారు. ఒక 6 months అలా నేను జాబ్ చేశాను. కానీ మర్చిపోయాను ఈ జాబ్, ఈ లైఫ్లోని మర్చిపోయాను మొత్తం అంతా. బిజీ లైఫ్. ఉదయం వెళ్ళడం, సాయంత్రం రావడం. డబ్బు, ఉద్యోగం అంటే ప్రేమ, ఇష్టం. ఏదైనా ఇష్టమే నాకు. ఏది చేసినా స్టిల్ బాగా డెలికేట్ గా చేయాలన్న తపన ఎక్కువ ఉండేది. చదువు దగ్గర నుంచి చదవడం, కుట్లు, అల్లికలు, నా బట్టలు నేను కుట్టిసేదాన్ని, అందరి బట్టలు డ్రెస్సులు కుట్టించుకునేదాన్ని. ఏది చూస్తే నాకు నేర్చేసుకోవాలి, అందరికీ నేర్పేయాలి. చిన్నప్పటి నుంచి అది ఒక తపన. ఎంబ్రాయిడింగ్ చేసేసేదాన్ని. మా మదర్ మంచి నాలెడ్జ్, ఆవిడ మంచి గ్రంథాలు చదివేవారు. ఆవిడ జ్ఞానం మమ్మల్ని చదివించేవారు బుక్స్. కాలేజీకి వెళ్ళి వచ్చినా సరే మా వీధిలో అందరినీ కూర్చోబెట్టి భగవద్గీత చదివించేవారు, పారాయణాలు చేయించేవారు. అన్నీ అలా చదవకపోయినా ఒప్పుకునేవారు కాదు. మీరు 1 hour చదవాల్సిందే. అప్పటి నుంచే స్తోత్రాలు చదవడం, పూజలు ఎక్కువ చేయడం ఇట్లా. కానీ ధ్యాన పరిచయం ఉన్నా సరే ఈ బిజీ లైఫ్ లో నేను ఆ మహాజ్ఞానాన్ని నేను ఎందుకు అందుకోలేకపోయాను, ఎందుకు నాకు అంత జ్ఞాపిచ్చారా అని ఇప్పుడు అడుగుతుంటా. 2016 నుంచి నాకు పూర్తిగా ఎట్లాగైనా సరే నేను ఏదో ఒక ఆశ్రమంలోకి వెళ్ళి నేను సేవ చేసుకోవాలి. ఈ మొత్తం అంతా ఈ ప్రపంచంలో ఉన్న ధ్యానం తెలియదు కనుక దైవ దర్శనాలు చేసుకోవాలి, ఎక్కువ స్పిరిచువాలిటీలో ఉండాలన్న తపన ఎక్కువ ఉండేది. జాబ్ ఎప్పుడు ఖాళీ ఉండేది. ఒక్కరోజు సండే ఒక్క పూట ఖాళీ అంతే. మళ్ళీ నిరంతరం జాబ్ చేస్తున్నా సరే నాకు ఇదే తపన, నేను జాబ్ మానేయాలి, ఎక్కడో ఒక దగ్గర నేను ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, భగవద్గీత చదివి అందరికీ వినిపించాలి, ఎక్కువ తపన ఉండేది. ఆ తపన నన్ను ఎంత అంటే రోజు కూర్చున్నా నేను జాబ్ చేస్తున్నా, డబ్బు విపరీతం సంపాదించేదాన్ని.
ఆ టైంలోని నాకు బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండేది. స్పాండిలైటిస్ నాకు వచ్చేసింది 2017 అట. నా నాకు ఆపరేషన్ చేస్తానని చెప్పారు ఇక్కడ అంతాను. అంటే స్పాండిలైటిస్ పై నుంచి కింద వరకు విపరీతంగా బోన్ కలిసిపోయింది. ఆ, మీరు ఇంకా పనికి అవ్వదు, ఆపరేషన్ చేసినా మీరు బెడ్ రెస్టే ఉండాలి, మీరు సిస్టమ్ మీద కూర్చోడానికి పని చేయదని సార్ నాకు డాక్టర్. ఆ టైంలోని నాకు ధ్యానం తెలియదు. మెడిసిన్ వాడాను, హోమియో మెడిసిన్ వాడాను. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే పని చేయదండి అని చెప్పారు. 2 months వాడినా నేను సిస్టమ్ మీద కూర్చోలేకపోయేదాన్ని. విపరీతమైన పెయిన్ నరకం చూసేదాన్ని. ఆ టైంలో ధ్యానం తెలియక మెడిసిన్ వాడాను. తపన మాత్రం ఉండేది. ఎప్పుడైనా ఎక్కడ వెళ్ళిపోవాలి, ఏదైనా శాస్త్రంలోకి వెళ్ళి నిరంతరం ఈ తపస్సులో ఉండాలి. యోగులు ఎలాగ ఉన్నారో అట్లా ఉండాలని ఎప్పుడు ఉండేది. ఆ టైంలో నాకు అనుకోకంటే నేను బర్మా వెళ్ళవలసి వచ్చింది. నేను ఇలాగ నేను దేశాలు తిరుగుతాను చూస్తాను అన్న ఒక చాటు రిలీజ్ చేశానో లేదో 1 month లోనే నాకు మా చుట్టాలందరూ వెళ్తుంటే నాకు పాస్పోర్ట్ వీసా వచ్చి నేను 2018లో మొత్తం అంతా అక్కడ చూడాల్సి వచ్చింది. అక్కడ బౌద్ధ దేవాలయాలు, ఆ పొంగీలు, ఆ వాళ్ళు సన్యాసులు, బౌద్ధ సన్యాసులు, చిన్నపిల్లల నుంచి అక్కడ వాళ్ళు నేర్పిస్తారు జ్ఞానం. చిన్నపిల్లల దగ్గర నుంచి మన ఆశ్రమ ధర్మం ఎలా ఉంది చిన్నపిల్లల్ని మన పూర్వం మన గురుకుల పాఠశాల ఎలాగుండేవి అలాగ చిన్నపిల్లల దగ్గర నుంచి జ్ఞానం. చిన్నపిల్లలప్పుడే ఎప్పుడైతే మనం ఆ పిల్లలకి ఆ ఒక స్థితిని ఏర్పాటు చేసిస్తామో పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎవరు చెప్పవసరం లేదు. ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అన్న జ్ఞానం వాళ్ళకి వచ్చేస్తుంది. పెద్ద అయిన తర్వాత వాళ్ళెవ్వరే మనం జ్ఞానం నేర్పించవసరం లేదు. చిన్నప్పుడే వాళ్ళకి పునాది వేయాలి. అవన్నీ నేను చూశాను. నేను అక్కడ భిక్షాటన చేస్తారు. మనం ఇప్పుడు భిక్షాటన చేస్తాం. అవన్నీ చూసాను నేను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలు తెల్లవారు 6-7 మధ్యలో వచ్చేసి అది ఇంటింటికి వచ్చి భిక్షాటన చేస్తారు వాళ్ళు. ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే ఒక 1 month 2 months అక్కడ వెళ్ళి సర్వీస్ చేస్తారు. వాళ్ళు అక్కడ డెలికేట్ అయిపోతారు. 6 months నేను ఇట్లా ఉంటాను అనేసి వాళ్ళు మొత్తం జుట్టంతా గుండు గీసేసి వాళ్ళు ఆ డ్రెస్ వేసేస్తారు. వాళ్ళకి ఇస్తారు, పాత్ర ఇస్తారు. నువ్వెవరన్నా సంబంధం లేదు. అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఒక సన్యాసివి. ఒక ఆ టైప్ పీరియడ్ లో వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. చిన్నప్పుడే కొంతమందిని పంపించేసి చదువు మధ్యలోనో లేదా ఆడపిల్లలకైతే 11 సంవత్సరాల లోపునే పంపిస్తారట వాళ్ళు. పంపించి అవన్నీ నేను చూశాను. చాలా ఎంత ఎక్సలెంట్ గా ఉందో. ఉమ్, ఎవరు ఒక పోలీసు ఉండడు, ఎవరు చెత్త కింద బయట వేయరు వాళ్ళకి. అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు నడుచుకుంటారు. ఎందుకు? వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. బుద్ధుడు నేర్పిన ఆ సంస్కారం మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. నేను అక్కడ చూశాను అవన్నీ. మనం నేర్పితే 10 సార్లు చెప్పాలి మన ప్రతి ఒక్కరికి. ఇలా ఉండండి, గోల్ చేయొద్దండి. మనకు మౌనం ఎందుకు ఇచ్చారు? అసలు మౌనమే అవసరం లేదు. అక్కడ ఎప్పుడు నిశ్శబ్దంగా కూర్చుంటారు, నిశ్శబ్దంగా ఉంటారండి. బయట వాళ్ళు చెప్పుల సౌండ్ కూడా వినిపించకుండా నడుస్తారండి. టీవీ సౌండ్ ఉన్నది చాలా చిన్నది పెట్టుకుంటారు. అంతలాగా ఉంటారు వాళ్ళు. బయట మనం ఆపోజిట్ లో వెళ్ళిపోతుంటాం డ్రైవింగ్ చేస్తే. ఇప్పటికీ కూడా నేను కూడా అంటే మనకి ఇక్కడ అలవాటు అయిపోద్ది. షార్ట్ కట్లు వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం డ్రైవింగ్. కానీ వాళ్ళు అలా కాదు. ఎంత పోలీసు లేదు అక్కడ, చెప్పరు. కానీ ఎవ్వరు కూడా ఆపోజిట్ లో రారు. వాళ్ళు ఆ, ఎట్లాగ వెళ్ళాలో ఆ చుట్టూ తిరిగి వచ్చి అదే ప్లేస్ కి వస్తారు. చూడండి అక్కడ ఎంత క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకు ముందు క్రమశిక్షణ. మనం ఏది చేసినా క్రమశిక్షణ ఎప్పుడైతే పాటిస్తామో ఏది నేర్చుకోవసరం లేదు. అన్ని మనలో ఉన్నాయి, వస్తాయి అవన్నీ. నాకు ఎప్పుడు తపన ఉండేది. నేను ఒక కూర్చుంటే ధ్యానంలోని అన్ని నాకు వచ్చేస్తాయి. యోగులకు అలాగే వచ్చాయి కదా. మీరు అరణ్యంలోని ఈ హిమాలయాల్లో కూర్చుని యోగులకి ఎవరు చెప్తున్నారు? ఏ బుక్ ఇస్తున్నారు? ఏ సజ్జన సాంగత్యం ఉంది వాళ్ళకి? లేదే. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు కూడా వెళ్ళిపోతారు. చాలా మంది వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తారు. వాళ్ళ అనంత జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఎన్ని భాషల్లో మాట్లాడతారో మీరు చూసారా? నేను అవి చూసేదాన్ని, అంతేగాని నాకు అంత ఐడియా లేదు. మెడిటేషన్ మీద నాకు, ధ్యానం మీద నాకు వెళ్ళాను, చూసి వచ్చాను. ఎందుకంటే నాకు నా జాబు నాకు ప్రాణం కదా. విపరీతమైన సాఫ్ట్వేర్ బాగా చేసేదాన్ని వర్క్. మంచి మంచి వర్క్లు చేసేదాన్ని. డబ్బులు బాగా సంపాదించేదాన్ని. కానీ ఎప్పుడు నాకు థాటు ఇది మానేయాలి, ఈ జాబ్ మానేయాలి. ఎవరైనా నా నా ప్లేస్ లోకి వచ్చి మంచి మంచి రిజిస్ట్రేషన్లు చేసేదాన్ని.
ఎక్కడెక్కడ వాళ్ళు పెద్ద ఆఫీసులు కూడా ముందున వచ్చి కూర్చొని చేతులు కట్టుకొని మేడం మేడం అని ఎంతో గౌరవం ఉండేది. గర్వం లేదు ఎప్పుడు కూడా. సర్వీస్ చేసేయడమే. డబ్బులు ఇస్తానని ఇచ్చేవారు. ఆ సర్వీస్ చేసే వాళ్ళ జాబ్ అంటే ఇష్టం అంతవరకు. డబ్బులు అయితే సంపాదించాను. ఆ తర్వాత విపరీతమైన ఈ మానేవాలి, ఉద్యోగం వద్దు, ఈ ఉద్యోగం నుంచి నేను బయటపడాలి, ఇప్పుడు ఇదేనా, ఉదయం వల్ల సాయంత్రం వచ్చేయడమేనా ఏంటి అని ఇప్పుడు తపన. ఈ తపనకి కరోనా వచ్చింది మేడం. కరోనా నాకు ఒక పాలిట దైవం అయిపోయింది. కానీ కరోనాలో ఎప్పుడు నేను ఈ వీడియోస్ చూడలేదు. కరోనాలో ఏవేవో వీడియోలు చూసాను. కరోనా అయిపోయింది, మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వాలి, బయటకు వస్తున్నారు అందరు. ఇంకా నేను జాబ్ నాకు ఫోన్లు వచ్చి మీరు జాయిన్ అవ్వాలి అనే టైంలో నాకు వీడియో కనిపించింది. పత్రిజీ గారి ధ్యాన మహాచక్రం ఎక్కడ మన రాజమండ్రి ధ్యాన మహాచక్రం 21లోనే అవుతుంది అక్కడ. ఆ టైంలో ఏప్రిల్లో నైట్ నైట్ 9 o'clock చూసాను. అబ్బా, సార్ చూసిన వెంటనే నాకు ఇంకా మనసు ఆగలేదు. సార్ని చూసానే, నేను ఇంతకుముందు చేశానే, ఇంతవరకు ఎలా మిస్ అయ్యాను, ఇంత ఇది ఇంతవరకు. అప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది, ఇంత లేదు కదా, ప్రచారం లేదు, డిజిటల్ లేదు, మనకి ఫోన్సే లేవు మనకి. ఆహా, ఇంత ప్రచారం అయిపోయిందా. నేను అయితే ఎట్లాగైనా సరే నాకు ఇంతకుముందు అంతా సెర్చ్ చేశాను, ఏ సంస్థ ఎలాంటిది, ఎవరు ఎలాంటి, బయటకు వెళ్ళాలంటే భయం, బయట సంస్థలంటే భయం, ఎవరు ఎటువంటి వాళ్ళు చూస్తున్నాం వింటున్నాం కదా. ఎక్కడికైనా వెళ్ళి నేను ఫుల్ డెడికేట్ అవ్వాలనుకుంటున్నాను కదా సంస్థలోని, నేను అక్కడ సర్వీస్ చేయాలి, అక్కడ అంతా పూర్తి జ్ఞానం అందుకోవాలనుకుంటున్నాను. అటువంటి అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళు ఉంటారు అటువైపు, అక్కడ చూస్తుంటే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక మనకి ఇది ఉంటుంటుంది, ఏం చేయాలా అన్న టైంలో నాకు గురువు గారు నాకు ఎక్సలెంట్ అన్నమాట. ఇంకా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నేను ఆ ఉదయాన్నే ఎవరైతే నాకు హేమలత మేడం, రామటెక్స్ గారు ఉంటారు, ఆవిడ వాళ్ళ హౌస్ వెళ్తే ఆవిడ లేరు, వాళ్ళ హౌస్ కి వెకెట్ చేసి మాధురవాడ వెళ్ళిపోయారట. ఆవిడ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఏం చేయాలా, వీడియోలు అన్ని చూసి నాకు తెలిసిన వాళ్ళు ఆ వీడియో వాళ్ళకి కాల్ చేసేదాన్ని. రాజమండ్రిలోని ఒక మేడం, బిందు మేడం, ఆవిడ ఫస్ట్ క్లాస్, ఆవిడే చూసాను నేను ఆవిడది. ఆ ఫిఫ్త్ డైమెన్షన్ క్వశ్చన్ ఆ రోజు చూసి ఆవిడ కాల్ చేస్తే మీ వైజాగ్ లో ఉన్నారు మేడం అని భవానీ మేడం ఫోన్ నెంబర్ ఇచ్చారు. భవానీ ఆ ఎవరు తాళ్ళపాలెం నరకాబా కట్టారు కదా, ఆవిడ ఏం చేశారంటే మీ దగ్గరలోనే ఉందండి, ఇక్కడ రామలక్ష్మి మేడం దగ్గర సెంటర్ ఉంది, మీరు వెళ్ళండి అంటే, రామలక్ష్మి మేడంకి ఆ రోజు ఉదయం నుంచి తిరిగితే నేను 1 గంటన్నర అయ్యింది. మేడం దగ్గరికి వెళ్ళాను. రామలక్ష్మి మేడం దగ్గరికి వెళ్తే మధ్యాహ్నం వచ్చి కూర్చుంటే ఆవిడ మేడం నేను ఇది పరిస్థితి, ధ్యానం చేయాలి మేడం అలా నాకు చేయాలన్నదంట. ఇట్లా ప్రతి ఫ్రైడే అవుతుంది అవుతుందమ్మా, మీరు రండి, శ్వాస మీద ధ్యాస అని నాకు అక్కడ 10 నిమిషాలు కూర్చోబెట్టి ధ్యానం నేర్పించారా మేడం. ఆహా, అయితే ఓకే. ఇంటికి వచ్చేసాను ఇంకా. ఎర్లీ మార్నింగ్, మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ధ్యానంలో కూర్చున్నాను. ఎలా కూర్చోవాలి ఏంటి అని అనుకున్నాను. ధ్యానంలో కూర్చుంటే, ధ్యానం అంటే ఏంటి, ఆ ధ్యానం కుదురుతుందా, మనం ఎన్నో జన్మల నుంచి చేసిన కర్మలన్నీ బయటకు వస్తాయి అప్పుడు. నాకు అసలు ధ్యానం చేస్తాను కానీ ఆలోచన ఫస్ట్ రోజు, ఆ 3 రోజులు చేసిన తర్వాత నేను బుధవారం వెళ్ళాను అనమాట. ఫ్రైడే క్లాస్కి వెళ్ళాను, వాళ్ళందరితో కలిసి ధ్యానం చేశాను. ఇంకా మరుసటి రోజు నుంచి నేను ఎలాగైనా ధ్యానం బాగా చేయాలి. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత అనిపించింది, వాళ్ళందరూని అడిగాను ఆ రోజు, మీరందరూ ధ్యానం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే, నేను 5 years నుంచి, 10 years నుంచి చేస్తున్నారు, 20 years నుంచి చేస్తున్నారు. అమ్మో, వీళ్ళందరికీ ఎంత జ్ఞానం ఉందో, నేను ఎప్పుడు ఇట్లాగ అవుతాను, వీళ్ళందరూ ఎంత ముందుకు వెళ్ళిపోయారో, నేను ఇప్పుడు వచ్చానా, నేను ఎట్లాగ నేను బాగా ధ్యానం చేయాలని మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంటే నాకు ధ్యానం కుదరదు, ఆలోచనలు, ఏం చేయాలో తెలియదు. 2 days చేశాను. అక్కడి నుంచి ఎర్లీ మార్నింగే 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోతే బాగుంటుందని మొత్తం అంతా నా అగరబత్తులు అంతా వెలిగించి ఫ్రెష్ అప్ అయిపోయి, నాకు స్పెషల్ రూమ్ ఉంది, ఇదే రూమ్ నా ధ్యానం రూమ్ అనమాట, బయట పెంట్ హౌస్. అలా నేను తలుపులు అవన్నీ వేసుకుని 3 గంటలకు కూర్చొని కొంచెం కొంచెం కుదిరేది లేదు, అయితే కుదిరేది కాదు. ఏంటిది పరిస్థితి. ఒక రోజు అయితే 3:15కు 3:30కు కూర్చున్న దాన్ని 6:30 వరకు కూడా ధ్యానంలోనే కూర్చున్నాను. కానీ ఒకటే రన్నింగ్, ఆలోచనలు. నేను ధ్యానం చేయలేదు. ఇలా నేను చాలా రోజులు ఒక 15 days అలాగ నేను టైం స్పెండ్ చేశాను. ఆలోచనలు వస్తుంది. ఏంటిది ఇంతసేపు కూర్చున్నా, నేను ఆలోచనతో కూర్చున్నానా, నేను ధ్యానంలో కూర్చోలేదు. కానీ ఎంత చక్కగా కూర్చున్నానో చూడండి.
మనం అందరేమో కూడా అలాగే చేస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరికి ధ్యానం ఫస్ట్, ధ్యానం పర్ఫెక్ట్ గా కుదిరేటట్టుగా కూర్చోండి. మనం ధ్యానంలో కూర్చున్నట్టుగా ఉంటాం, కానీ ధ్యానంలో కూర్చొని మన ఆలోచన, మన మనసు ఎటో వెళ్తుంది, గమనించం. అది ప్రాక్టీస్ వల్లనే వస్తుంది, గమనించం. ఆలోచిస్తూనే ఉంటాం. అది మనం ధ్యానం చేసాం అనుకుంటాం. కొంతమంది పడుకుంటూ పోతారు, ఎందుకంటే ఆలోచించి ఆలోచించి అలసిపోతారు. అలసిపోయి ఏం చేస్తారంటే నిద్ర వచ్చేస్తుంది. నేను 3 గంటలు చేశాను, 2 గంటలు ధ్యానం చేశానంటే కాదు. అదే మనలో మనం, మనకు మనమే ఆ ఎరుగుతోటి అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ధ్యానంలో ఉన్నానా, ఆలోచిస్తున్నాను, నిద్రపోతున్నాను. అది ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా చేస్తామో అప్పుడు ధ్యానంలో ముందు మనం పర్ఫెక్ట్ గా చాలా ముందుకు వెళ్తాం అనమాట. అది నేను నేర్చుకున్నాను. అక్కడ నుంచి నేను 15 రోజులు ఎంత 1 మంత్ అయింది ఇలాగ అవుతుండగా. అప్పుడు నేను మెరకాబాకి వెళ్ళాను అనమాట. మెరకాబాలోని మంచి ఎనర్జీస్ ఉంటాయి. మెరకాబాలోని ధ్యానం చేస్తే ధ్యానం కుదురుతుందని నాకు వాళ్ళు చెప్పారు సెంటర్ వాళ్ళు. అక్కడికి నేను 1 వీక్ నేను వెళ్ళాను మేడం గారితో. ఆవిడ తీసుకెళ్ళారు నాకు. 1 వీక్ ఒక మంచి స్థితి వస్తుంది మేడం రండి అంటే, నేను ఎందుకంటే ధ్యానం చేయాలి కదా. నేను మంచి స్థితి పొందాలి. ఈలోగా నాకు ఆఫీస్ లో జాయిన్ అవ్వమని నాకు ఫోన్లు వచ్చేస్తున్నాయి. కరోనా అయిపోయింది కదా, ఓపెన్ అయిపోయి మీరు రండి అని. నేను 1 మంత్ 15 డేస్ అయింది. నేను ఇంకా నాకు అనిపించింది, నేను ఈ ప్రయాణం నాకు అనిపించింది, నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. నేను జాబ్కి వెళ్ళకూడదని, నేను రాను సార్, నేను రిజైన్ చేసేస్తానంటే అది ఎలాగవుతుంది, వర్క్లన్నీ పెండింగ్ ఉండిపోతుంది, మీరు చేయవలసిన రిజిస్ట్రేషన్ అవి ఉంటాయంటే "ఆ, లేదండి నాకు టైం ఉన్నప్పుడు నేను వచ్చి మీకు చేస్తాను, సర్వీస్ చేస్తాను, కానీ నాకపోతే జాబ్ వద్దు, నేను చెయ్యను సార్" అని చెప్పాను. వాళ్ళు బాధ భరించలేక వాళ్ళవన్నీ స్విచ్ ఆఫ్ చేస్తాను సరే. నా ఒక ఫోన్ లోని వాళ్ళ ఫోన్స్ అన్ని నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసాను. ఎక్కడ నన్ను పిలిచేస్తారేమో, ధ్యానంలో ఎక్కడ పిలిచేస్తారేమో అని. ఆ టైంలో నేను మెరకాబాకి వెళ్ళాను. 1 మంత్ 15 డేస్ అవుతుంది. ఎక్సలెంట్, అసలు ఎనర్జీస్ అంటే అప్పుడు చూసాను నేను. మెరకాబాలో ఇలాగా వెళ్ళంటే నాకు ఇష్టం అనమాట. ఆ బుక్స్ అవన్నీ అక్కడ పెట్టేసి బ్యాగ్ వాళ్ళు స- ధ్యాన మందిరంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఎవరో ఒక్కగా కొట్టినట్టుగా అనమాట. ఒక ఆ ఎనర్జీస్ కి నాకు ఇలా బుర్ర ఇసిరిసింది. నాకు ఎనర్జీస్ అంటే తెలియదు అప్పుడు. అంతా నేను ఇలా కళ్ళు తిరిగిపోయి ఇలా ఎనర్జీస్ ఎలాగా ఫ్లో వచ్చేసింది అక్కడి నుంచి. ఆ ఇదేంటి ఇలాగ నాకు అయ్యింది అనుకుంటే అప్పుడు ఆవిడ చెప్పారు, ఎనర్జీస్ బాగుంటాయి మేడం ఇక్కడ, మీరు ధ్యానం చేస్తే అంటే మేడం చెప్పారు. వెంటనే నేను భోజనం చేసి 2:30కి కూర్చున్నానండి. నేను ఆ రోజు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. చాలా ఎంతంటే 2:30, 2:15, 2:30 వెంటనే ఫోన్ చేసిందండి. ఒక 10 మెంబర్స్ లాగా వచ్చాం ఆ రోజు అక్కడికి. మేము కూర్చున్నాం, అందరమే కూర్చున్నాం, నేను కూడా కూర్చున్నాను. నేను కింద కూర్చోలేను, ఎందుకంటే నాకు స్పాండిలైటిస్, నాకు పార్స్ నొప్పి, కిందన నాకు సయాటెక వరకు వచ్చింది అది నాకు. ఆ కాలు వరకు అనమాట. కిందన కూర్చోలేను అసలు నేను. నాకు 10 నిమిషాలు కూర్చుంటే ఇక్కడ పడుకోవాలి. ఆఫీస్ లో కూడా నా మెడిసిన్ వేసుకొని నేను కూర్చొని కాళ్ళు అది పెట్టుకొని మళ్ళీ ఒక పావు గంటకి అరగంటకి వెళ్ళి నేను ఎక్సర్సైజ్ చేస్తూ అలా కూర్చొని జాబ్ చేసేదాన్ని. జాబ్ అంటే ఇష్టం అనమాట, చెయ్యాలి అని తప్పని ఎక్కడైనా వర్క్ చేయాలంటే. ఆ టైంలో నేను చైర్లో కూర్చున్నాను, గోడ వారిని కూర్చున్నాను. ఎప్పుడు కూర్చున్నాను, 2:30 కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఎట్లా నేను డీప్ లోకి వెళ్ళిపోయాను, నేను సమాధిలోకి వెళ్ళిపోయాను. నాకు సమాధి కూడా తెలియదు అసలు అది. ఇప్పుడు తెలుస్తుంది, నేను కుండలిని చేసిన తర్వాత సమాధి స్థితులు ఇవన్నీ నాకు వచ్చాయి. సమాధిలోకి వెళ్ళిపోయాను. నేను తెలివి మీద ఎరుకు మీద ఉన్నాను. ఇప్పుడు ఈ రోజుకి నాకు నిద్ర రాదు, ఎరుకుతోటి నేను ధ్యానం చేస్తాను. ఈ సమాధిలోకి వెళ్ళి ఆ స్థితి నాకు వచ్చింది. నాకు గురువు ఇచ్చారు. నాకు గురువుకి నేను ఎంత కృతజ్ఞతలు చెప్తాను నిరంతరం కూడా. ఆ రోజు నేను కూర్చుంటే నాకు లో నుంచి ఎవరో వెనకత నుంచి నాలోంచి నేను ఓంకారం వస్తుందని నాకు తెలియదు. నేను కొత్త కదా అప్పటికి, 20 డేస్ 1 మంత్ కూడా అవ్వలేదు. ఓంకారం ఎవరో, చీకటి అయిపోయింది అప్పటికి 7. నాకు కళ్ళు తెరలేదు. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను కదా. ఓంకారం పెద్ద సౌండ్ వస్తుంది. ఓంకారం ఎవరో టేప్ రికార్డ్ పెట్టినట్టుగా ఒక సంగీత నాదం ఎలాగ వస్తుంది, అలా ఓం ఓం అని వస్తుంది. నేను సడన్ కళ్ళు తెరిచేసాను. ఒక కొంచెంసేపు ఓం అని ఎవరు పెట్టారు, వెనకాతల సౌండ్ ఏంటి ఇలాగ వస్తుంది, వెనకాతల నుంచి వస్తుంది, బాడీలో నుంచి వస్తున్నట్టుగా అనుకుంటున్నాను. వస్తుంటే ఏంటి ఇలాగ వస్తుంది అనేసి నేను కూర్చొని, నాకు తెలియదు కూర్చోవాలని. నేను కళ్ళు తెరిచేసాను. కళ్ళు తెరిచేసి వెంటనే భయం వేసింది. వాళ్ళందరూ కూడా ఆ అక్కడ వెళ్ళిపోయారు. భోజనశాలకు వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా. ఒక్కరు లేరు, వాళ్ళు లైట్లు కూడా వేయలేదు. ఆ పిరమిడ్ మీరు ఎవరెవరు చూసుంటారో లేదో అని ఒక అడవిలాగా ఉంటది, మధ్యలో పెద్దది అనమాట. చీకటి అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు కొత్త ఒకటి భయము. నేను వెంటనే నేను సైలెన్స్ పెట్టింది తీసి టైం చూస్తే 7:15.
వెంటనే టార్చ్ లైట్ వేసుకుని పరిగెట్టాను. నేను పరిగెట్టాను అక్కడి నుంచి ఆ వంటశాలకి పరిగెట్టాను. పరిగెట్టి మేడం ఎక్కడ మీరందరూ లైట్ వేయలేదు మేడం, చీకటి అయిపోయింది అని. ఎందుకు మేడం భయపడుతున్నారు అంటే, లేదు మేడం అక్కడ ఎవరో టేప్ రికార్డ్ పెట్టారు మేడం, ఓంకారం వస్తుంది ఓంకారం వస్తుంది అని అన్నారు. ఓ పిచ్చిదానా, ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది, ఓంకారం ఎక్కడి నుంచో రాదు, అది అది నీలోంచే వస్తుంది ఓంకారం, నువ్వు ఎందుకు కళ్ళు తెరిచావని అని చెప్పారు. నాకెలా తెలుసు మేడం ఆ ఓంకారం వస్తుందని? నాకు తెలుసు, అసలు కళ్ళు తెరవాలని కూడా నాకు తెలియదు కదా అసలు. ధ్యానం అంటే నేను అప్పటికే నేను స్టడీ చేస్తున్నాను. నాకు కళ్ళు తెరవాలి, నాలోంచి ఓంకారం వస్తుందని నాకెలా తెలుస్తుంది మేడం? అయ్యో కాళ్ళు అలా దాన్ని అనుభవించాలి, నీలోంచే వస్తుంది అది. అది అర్ధనారీశ్వర తత్వం పిరమిడ్, అది మెర్కాబా. అది అక్కడ ఒక అప్పుడు మెర్కబా కట్టే టైంలోని ఒక అతనికి ఓంకారం వచ్చిందంట అతనిలో నుంచి. నెక్స్ట్ మీరే, నేను ఆ ఎక్స్పీరియన్స్ స్పీచ్ చేస్తారు, మంచి అనుభవం వచ్చింది మేడం. ఎందుకు మీరు అలా చేస్తారంటే, నాకు తెలియదు మేడం అని. మీకు వస్తుందని నాకేం తెలుసు, నాకు వస్తుందని నాకు కూడా తెలియదు కదా అని. సరే అని ఆ రోజు నేను దగ్గర 1 వీక్ ఉన్నాను అక్కడ. ఆ 1 వీక్ కూడా నాలో నుంచి ఒక నాదం లాగా అనమాట, జీ జిమ్మ లాగుతుండేది కింద నుంచి మొత్తం శరీరం అంతా. ఎక్కడ కూర్చుంటే నాలోంచి ఆ సౌండే వినిపించింది. నేను నమ్మిలేదు అసలు. నాకు అసలు ఆ 1 వీక్ కూడా నాకు నమ్మకం లేదు. తర్వాత నమ్మాను నేను, అది నాలోంచి వస్తుందని. నమ్మలేదు. నేను ఫ్యామిలీ చూసేదాన్ని. ఆ సార్ ఏం క్లాస్ చెప్పేవారు నైట్ ఒక 12 వరకు. క్లాస్ చెప్తే కూర్చుంటేదాన్ని, కిందన కూర్చుంటే జిమ్ జిమ్ అని లాగేస్తుంటేది. ఓంకారం సౌండే నాకు నిరంతరం కూడా అక్కడ ఆ 1 వీక్ ఉంటే. ఏంటి ఎక్కడి నుంచి వస్తుందని ఫ్యాన్లు, ఈ లైట్లు ఇవన్నీ చూసేదాన్ని అనమాట. నాదిలో నన్ను నమ్మేదాన్ని కాదు. ఆ ఎక్స్పీరియన్స్ మరీ మరీ గొప్ప అనుభవం అనమాట. మంచి స్థితికి వచ్చాను. ధ్యానం బాగా కుదరడం మొదలు పెట్టింది. ఎనర్జీ లెవెల్స్ అంటే అక్కడ తెలిసింది. ఓహో ఎనర్జీస్ అంటే ఇలా ఉంటాయా, ఇలా మనలోని వైబ్రేషన్స్ ఉంటాయని. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి నేను మెరకబాకు 1 వీక్ ఉన్నాను, కానీ నాకు ఆ అనుభవం రాలేదు. నేను మా ఎనర్జీస్ కూడా నాకు తెలియలేదు. ఆ ఎనర్జీస్ కూడా అంటే ఆ ఎనర్జీస్ కి నేను తట్టుకునే, ఇంకా నేనే ఒక పిరమిడ్ అయిపోయాను ఆ తర్వాత. నేను ఇంటికి వచ్చి అక్కడ నుంచి నేను వీడియో చూడడం మొదలు పెట్టాను. ధ్యానం ఎలా చేయాలి ఏంటి. అక్కడ నుంచి రోజుకి నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి నేను ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేస్తే మెల్లిమెల్లిగా నేను ధ్యానంలో కూర్చోడానికి ప్రయత్నిస్తుండేదాన్ని. కుదురుతుండేది, వచ్చేసేదాన్ని, బయటకు వచ్చేదాన్ని. ఒక్కోసారి ఏడ్చేసేదాన్ని. నేను జాబ్ మానేశాను, నేను ధ్యానంలోనే ఒక యోగిలా కూర్చుంటే, ఒక ముని యోగిలా కూర్చుంటే ధ్యానంలోని నా పరిస్థితి ఏంటంటే అన్ని వచ్చేస్తాయి. మనకి యోగులకు వచ్చాయి కదా, వాళ్ళు ఎక్కడ కూర్చొని వాళ్ళు ఏం చదివారు, ఏం బుక్ చదివారు, ఎవరు చెప్పారు వాళ్ళకి జ్ఞానం, వాళ్ళలోని అన్ని వాళ్ళకి ఎలాగ వచ్చాయో నాకు వచ్చేస్తాయి. నేను అలా కూర్చుంటే నాకు అనంతమైన జ్ఞానం. వీళ్ళు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఎంతో జ్ఞానం నేర్చుకున్నారు. అదంతా నాకు రావాలంటే నేను కూర్చుంటే, నేను ఎక్కువ సేపు ధ్యానం చేస్తే నాకు అవన్నీ వచ్చేస్తాయి. ఆ ఒక నమ్మకం అనమాట, గుడ్డి నమ్మకం తెలియదు ఏంటో తెలియదు, అలాగ ఉండేదాన్ని. ఆ తర్వాత అప్పటికి 2 months అయింది. మళ్ళీ నేను అక్కడే ఉన్నాను మెరకాబాలోను. సారు ఆ రోజు బాడీ వెకేట్ చేశారనమాట. అయ్యో నేను సార్ని చూడలేదే, ఇంకా ఇయర్ ధ్యాన మహాచక్రానికి వెళ్దాం అనేసి సార్ని చూడాలని చాలా తప్పని అనిపించింది. గొప్ప ఏడ్చాను. గురువా ఎందుకు నాకు ఆ నేను చూడలేకపోయాను, ఎందుకు ఎందుకని. కానీ సార్ని చూడకపోయినా సార్ నా వెన్నుంటుండి ఎంత నడిపించారంటే, ఆ రోజు ఈ రోజుకి కూడా నేను అనుకుంటే చాలు నాకు ఆ ముందుకు అది. మీకు తెలుసో లేదో, మీరు నిన్ను వికసిత పుష్పాలు నేను 3 రోజుల క్రితం చూశాను. నేను నమ్మితే నమ్మరు తెలిసిన, ప్రతి ఎక్కడ నేను ఆలోచించడం నేను ఆలోచించి అనుకోవడం మానేశాను. ఏదంటే అనుకుంటే నా ముందుకు ఉంచేస్తుంది అనమాట. నేను దేన్ని నేను తలచను. నాకు ఇది కావాలని కూడా ఈ రోజు నాకు లేదు. నేను అన్ని వదిలేసుకున్నాను, నేను జీరో చేసి నేను ఇందులోకి వచ్చాను. నాకు ఉన్నది కూడా నా వాళ్ళకి ఇచ్చి నేను ఎక్కువ తపస్సు చేసుకోవాలి, ఎక్కువ ధ్యానంలో ఉండాలన్నమాట. ఏది అడగను. నేను ఎలాగున్నట్టుగా అట్లాగే నేను ప్రయాణం చేస్తాను అనమాట. నాకు వచ్చిన దాన్ని నేను సేకరిస్తూ నేను ముందుకు వెళ్తాను. గురువు ఎంత గొప్ప అంటే అంతలాగా నన్ను ముందుకు తీసుకెళ్లారనమాట. గొప్ప అనుభవాలు. ఆ ప్రతి క్షణము కూడా నాతోటి ఉండి నడిపించారు సార్. అట్లాంటి టైంలోని నేను గురువు లేరు నన్ను అప్పుడు అనిపించింది తర్వాత. గురువు గురుదేవా మీరు లేరు, కానీ నన్ను వెనకతలు ఉండి ఎంత నడిపిస్తున్నారు మీ చైతన్యాన్ని. నాకు కల్లా నేను చూడలేదు, కానీ గురువు యొక్క అనుభవం ప్రతి క్షణం నేను అనుభవిస్తాను. సార్ నా వెన్నంటూ నడిపించడం. క్లాస్ చెప్తే నేను ఎలా చెప్తానో తెలియదు, సార్ అంతా నన్నులో నుండి అంత నాలో ఇన్వాల్వ్ అయిపోయిన క్లాస్ చెప్తారు తెలిసిన, అంత ఎక్సలెంట్.
ఆ టైంలోని సార్ లేరని బాగుంది ఒక్కటే తప్ప వచ్చిన తర్వాత వెంటనే 7 hours 7 days పెట్టారు క్లాసులు. ప్రతి ఇంటిలో 7 hours 7 days, 7 hours 7 అయ్యి ధ్యానం పెట్టారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఇంట్లో ఉంటే నేను అంతసేపు చేయలేను, నేను ఎలాగ జాబ్ మానేశాను కదా అని. ప్రతి ఇంటికి ఫస్ట్ 7 hours కూర్చోడం నాకు తెలియదు. 7 hours ఇంతసేపు కూర్చోవాలని తెలియదు. ఈ ఉదయం చేయడమే తప్ప నాకు క్లాస్కి వెళ్తే వాళ్ళతో కూర్చోడమే. ఫస్ట్ రామలక్ష్మి మేడం ఇంట్లోని 7 hours 7 days ఆ రోజే నేను వెళ్ళాను. వెళ్తే కూర్చున్నాను. 7 hours అనగా నాకు తెలియదు ఇలా కూర్చుంటారు ఎలా చేస్తారని. ఫస్ట్ కదా నాకు 2 months అంత అయింది. వెళ్ళి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 10 o'clock కూర్చుంటే అందరూ 1 గంటకు భోజనానికి లేచిపోతున్నారు అనమాట. నేను లేచిపోయాను భోజనానికి, కానీ ధ్యానం కొంచెం కుదురుతుంది లేదు. మధ్యాహ్నం లేచి భోజనం చేశాను, మళ్ళీ కూర్చున్నాను. మరుసటి రోజు ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు దీన్ని నేను ఆ ఫుల్ డే నేను ఎందుకు కూర్చోకూడదు, ఫుల్ డే కూర్చుంటే ఆ 1 hour భోజనానికి ఎందుకు లేగాలి, నేను 7 hours కూర్చునే స్థితిని నేను నేర్చుకోవాలి అనేసి అక్కడ నుంచి 7 hours కూర్చోవడం. మరుసటి రోజు వెళ్ళిన వెంటనే నేను 10 o'clock కూర్చున్నాను. 10 o'clock కూర్చొని ధ్యానం మొదలు పెట్టాను. చాలా బాగా ధ్యానం కుదిరింది ఆ రోజున. మధ్యాహ్నం భోజనానికి మేడం నాకు లేపద్దు మేడం, నేను మధ్యాహ్నం భోజనం చేయను అని చెప్పాను. ఓకేనమ్మా అన్నారు. 7 hours కూర్చున్నాను, కానీ మినిమం డీప్ గా నేను ఒక 3-4 hours నేను కూర్చోగలను. మధ్యలో గ్యాప్ తెలివి వస్తుండేది, కానీ కళ్ళు తెరిచేదాన్ని కాదు. నేను బయటకు వస్తుండాను, లోనికి వెళ్తున్నాను, మధ్యలో మంచినీళ్ళు తాగాను. 2-3 days నేను అలా చేశాను. 4 days నుంచి ఇంకా నేను నేను చూసేదాన్ని. 4 days నుంచి నేను వీడియో చూసేదాన్ని. ఇంట్లో వచ్చి నేను ఏం చేసేదంటే వీడియో చూసేదాన్ని. ఆ నైట్ వీడియో చూస్తే ప్రాణాయామం చేయడం మొదలు పెట్టారు. ప్రాణాయామం చేస్తే ధ్యానంలో పర్ఫెక్ట్ గా మనం కూర్చోవచ్చు అని నాకు తెలిసి వచ్చింది. ధ్యానంలో యోగులు ఎలా చేస్తారో ప్రాణాయామం నేర్చుకోవాలి. ఒంటరిగా నేను 3 గంటలు లేచిపోయేదాన్ని. స్నానం చేసి 3 గంటలకే ప్రాణాయామం చేసేదాన్ని. ప్రాణాయామం చేసి నేను ధ్యానంలో కూర్చుండేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రాణాయామం చేసి ఇక్కడ ధ్యానం చేస్తే నేను అక్కడ వెళ్ళి 7 hours ఎలా కూర్చోవాలని ఇక్కడ ప్రాక్టీస్ చేసేదాన్ని. 7 hours కూర్చునేదాన్ని. 7 hours కూర్చున్న తర్వాత ఏం చేసేదాన్ని, మధ్యలో ఎప్పుడు తెలివి వస్తుంది, ఏ టైంలో తెలివి వస్తుంది, నాకు ఏం గుర్తు వస్తుంది, నేను కూర్చోగలుగుతున్నానా లేదా, ఇవన్నీ నేను స్టడీ చేసేదాన్ని. మళ్ళీ మరుసటి రోజు మా ప్రాణాయామం మళ్ళీ ఎక్కువ చేసేదాన్ని. రకరకాల చాలా ప్రాణాయామం నేర్చుకున్నాను నేను. అంటే ఆ టైంలో నాకు భస్త్రికా ప్రాణాయామం అని ఒక గురువు, నేను నేర్చుకున్న ప్రాణాయం ఇప్పుడు నేను వీడియోలు చూసాను, కానీ ఆ గురువు నేర్పించిన ప్రాణాయం ఇప్పుడు ఎవరు చేయట్లేదు. అది ఆ చాలా భస్త్రిక కాదు, అదేంటి ఆ భస్త్రిక ప్రాణాయామం ఆ ప్రాణాయామం ఇప్పుడు ఎవరు చెప్పలేదు. అది నాకు ఎందుకో నాకే తెలిసింది. అది నేను ఆ వీడియోలన్నీ చూస్తాను, ఆ గురువు నాకు కనిపించట్లేదు, ఎన్నో చూసాను. అది నేను నేర్చుకున్నాను ఆ ప్రాణాయామం. ఎక్సలెంట్ పాయింట్ టాప్. నేను మూలాధారం నుంచి నీకు సహస్రారం వరకు ఆ ప్రాణాయామం ఎలా చేయాలి, ఆ ఇది భ్రమరిక ప్రాణాయామం. అందరూ భ్రమరీ ప్రాణాయామం చెప్తారు, కానీ అది ఎలా శ్వాసతో చేసేది ఇప్పటికొచ్చి నేను చూడలేదు. ఆ గురువే చెప్పారు, నేను నేర్చుకున్నాను మేడం. ఎక్సలెంట్. ఇంకా 7 hours రాయిలా కూర్చుంటే దాన్ని వెళ్ళి ఆ 1 week మేడం ఇంట్లో చేశాను. తర్వాత ప్రతి ఇంట్లో ఎర్లీ మార్నింగ్ మూడు ఇడ్లీలే తినేదాన్ని. ఎక్కువ వెళ్ళి 10 o'clock ధ్యానంలో కూర్చుంటేదాన్ని. ధ్యానంలో కూర్చుంటే నేను 5 వరకు కూడా డీప్ గా మళ్ళీ ఎరుగుతో కూర్చుంటేదాన్ని. ఎనర్జీస్ నాకు నాలోని కనెక్ట్ అవుతుందని అబ్జర్వ్ చేసేదాన్ని, శ్వాసను అబ్జర్వ్ చేసేదాన్ని. నేను కూర్చున్న ఒక 15-20 minutes నేను నాకు నా చేతులు 2 లాక్ అయిపోయేవి. మొత్తం బాడీ అంతా కూడా లాక్ అయిపోయేది. ఇంకా ఆ స్థితిలోని ఎంతసేపు ఉండాలో అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటేదాన్ని. ఆలోచనలు వచ్చేవి కాదు. ఆలోచనలు వచ్చినా సరే అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. ఇట్లాగా నేను ఈ టైంలోని నాకు అనుకోకుండా నాకు ఆడ స్పాండిలైటిస్ ఉంది, నేను అక్కడ పర్స్ నొప్పి ఉంది, నేను ఎంత అసలు కూర్చోలేని పరిస్థితి. చైర్ లో కూడానా నేను 1 hour 2 hours కూర్చుంటే నేను మళ్ళీ పడుకునే స్థితిలోని నేను ఒక మెడిసిన్ వాడలేదు. నేను ఆ టైంలోని మెడిసిన్ మానేశాను. ఇంకా ధ్యానంలోకి వచ్చిందో ఆ రోజు నేను కరోనాలోనే ధ్యానంలో నేను మెడిసిన్ వాడకూడదని మానేసాను. అప్పటికి విపరీతం పెయిన్ ఉండేది. ధ్యానంలోని అనుకోని పరిస్థితుల్లో నాకు ఎప్పుడు నేను ఎప్పుడు ధ్యానంలోని నాకు ఈ స్పాండిలైటిస్ తగ్గిపోయిందో కూడా నేను మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత అందరు క్లాస్ వింటే జబ్బులు పోతే అప్పుడు నేను క్లాస్ వినలేదు. 7-8 months కూడా డైలీ నేను
ఈ మెడిటేషన్ అందరూ వైజాగ్లోని ఒక 8 months వరకు ప్రతి ఇంట్లోని ఇదే పెట్టేవారు. ప్రతి ఇంట్లోని 7 hours 7 days. ఎక్కడైనా సరే వాళ్ళ ఇంట్లో నేను చెప్తే నాకు ముందు కూడా పిలిచేవారు. మేడం మీరు బాగా కూర్చుంటున్నారు, రండి మా ఇంటికని నాకు ప్రత్యేకించి బట్ ఒక 1 month లోనే బాగా డీప్ గా వెళ్ళిపోయాను నేను. కూర్చోబెట్టి నాకు ఒక వేరే ప్లేస్ ఇచ్చి, ఎవరు రాని ప్లేస్ లో నాకు చైర్ వేసి పక్కనే వచ్చి నాకు వాటర్ బాటిల్ పెట్టి కూర్చుంటారు. ఉదయం నుంచి సాయంత్రం నేను మంచినీళ్ళు కూడా తాగేదాన్ని కాదు. ఆ స్థితిని మళ్ళీ నేను కోల్పోతానేమోని, నేను ఎనర్జీ ఫ్లో ఉండేది. బాడీ అంతా లాక్ అయిపోయింది. మళ్ళీ నేను తెలుగులోకి వస్తే బాడీ లాక్ పోతాననేసి అందులోనే ఉండేదాన్ని. మళ్ళీ 5 o'clock లేచిన తర్వాత 5 o'clock లేచిన నాకు ఆకలి వేసేది కాదు. దా- నాకు నిద్ర అనిపించే నైట్ కూడా నిద్ర ఉండేది. నిద్రపోయేదాన్ని కాదు. ఎందుకంటే అప్పుడు తెలిసింది ఎనర్జీస్ ఉంటే నిద్ర అవసరం లేదు, నీకు ఆహారం అవసరం లేదు. కొంచెం ఆహారం ఆ నైట్ అందరూ వాళ్ళకి వచ్చి పెట్టేవారు. 5:30 6 లో భోజనం చేసేది. ఎక్కడ తినేదాన్ని, ఎవరింట్లోనైతే భోజనం పెట్టేవారు కదా అక్కడే భోజనం చేసి ఇంటికి వచ్చేదాన్ని. మళ్ళీ మరుసటి రోజు ఎక్కడైతే నేను ధ్యానం చేస్తానో 7 hours ఎక్కడ కూర్చుంటాను అక్కడే భోజనం చేసేదాన్ని. ఆ 8 months 7 months కూడా నేను మా ఇంట్లో భోజనం లేదు. ఎర్లీ మార్నింగ్ 3 ఇడ్లీలు తినేసి వెళ్ళడమే. అట్లాగా నేను చేసిన జర్నీ, అనంతమైన జ్ఞానాన్ని భగవంతుడు నాకు గురువు గారు నాకు దానికోసమే ఇచ్చారేమో. ఒక్క బుక్ చదవలేదు నేను ఆ year లోని. అప్పుడప్పుడు ఎవరైనా చెప్తే క్లాస్ వినేదాన్ని. నాకు క్లాసులు వినాలంటే మహా ఇష్టం. ఆ టైంలోనే నేను 8 months అయ్యింది అప్పటికి. నాకు స్వర్ణత మేడము, నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 4 5 days లో నేను స్వర్ణత మేడము ఒక DNA క్లాస్ లో ఒక 3 క్లాస్ చేశాను నేను. 3 క్లాస్ లోని కూర్చున్నప్పుడు నాకు మంచి వైబ్రేషన్ తెలిసింది. అప్పుడు మేడం క్లాస్ అంటే ఇష్టం. వాళ్ళు ఏం చేశారంటే బాపట్లని క్లాస్ అని తెలుసు, నా క్లాస్ అనుకుంటున్నాను నేను. ఒక 9 days వర్క్షాప్ అంటే నేను వెళ్ళాను. 9 days వర్క్షాప్ కి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అది ఆచార్య ట్రైనింగ్ అని తెలియదు, ఆనంద యోగం అని తెలియదు నాకు. వెళ్ళిపోయాను అక్కడికి. వెళ్ళిన రోజు మాకు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు కూర్చోబెట్టి ఇది ఆనంద యోగం, ఇది 1 year చేయాలి, 3 months ఒకసారి మీరు ఇక్కడ పూర్తిగా ఉండిపోవాలి, అక్కడ సెల్ తీసేసుకుంటారు. మనకి ఇంటితోటి కాంటాక్ట్ ఉండదు అసలు. 9 days మనం పూర్తిగా అక్కడే ఉండాలి. ఆ ఆ ఆ 9 days ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ 10:30 వరకు కూడా మన క్లాస్ అవుతుంది. పూర్తి జ్ఞానం ఆత్మజ్ఞానమే, బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ రోజు అది అయిపోయిన తర్వాత మీకు ఆచార్య ట్రైనింగ్ ఇస్తాం. ఈ 1 year అయిపోయిన తర్వాత మీరు ప్రతి 3 months కి కూడా ఈ క్లాస్ కి మీరు వస్తుండాలి. ఫస్ట్ లెవెల్లోనే ఎగ్జామ్ ఉంటుంది, అయితేనే సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అయితేనే థర్డ్ లెవెల్. అవన్నీ అయిన తర్వాత మీకు ఆచార్య ట్రైనింగ్ ఇస్తాం. అప్పుడు మీరు ఆత్మజ్ఞానాన్ని గురువు గారు ఇచ్చిన కాన్సెప్ట్ మీరు ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఆ బోధించాల్సి ఉంటది. తర్వాత ఇవన్నీ తర్వాత ఫస్ట్ చెప్పారు మీరు 9 days ఇక్కడ ఉండిపోయి సెల్ తీసుకుంటాం. సెల్ ఫస్ట్ ఇచ్చాడు. నాకు ఇంటి నుంచి ఎప్పుడు కాంటాక్ట్ లేకపోతే నాకు భయం, సెల్ తీసేసుకుంటున్నారా అనేసి భయం వేసింది 2 days. ఆ సెల్ ఇవ్వమండి, మీకు ముందే చెప్పాం కదా. సరే సెల్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఫస్ట్ అక్కడ ఆనంద యోగంలోని మనకి అన్ని ఎక్స్పెరిమెంట్స్ అంతా మొత్తం మన బాడీ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. నాకు ఒక పునర్జన్మ ఇచ్చినట్టుగా ఆ ఆనంద యోగం ఏం చేశారంటే, నేను మొత్తం బాడీ అంతా, నాకు అందులో ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంతా ఆ ఆనంద యోగం అంత ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎక్సలెంట్ నాలెడ్జ్ అని. ఆ ఫస్ట్ ఆనంద యోగం అంటే మన ఆనందంగా ఎలా జీవించాలి. నా బాడీ అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. మళ్ళీ నన్ను బొమ్మ చేసి నాకు ప్రాణం పోసి ఒక జీవం పోసి జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు శ్రీ సరళత మేడమును శ్రీధర్ సారు అనంత జ్ఞానం నేర్చుకున్నాను. మొత్తం అక్కడ ఏమంటే మనకి అక్కడ నేర్పిస్తారు. మనం మర్చిపోతాం. మనం అక్కడ ఉన్న ప్రాసెస్ అలాంటివైన ప్రాసెస్ చేయించేవారు. అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది లాస్ట్ అంటే, నేను కాళ్ళు బూడిదైపోయాను. మళ్ళీ నాకు బొమ్మ చేశారు, ఆ బూడిదతో నాకు ప్రాణం పోసారు. అనంతమైన జ్ఞానం వేశారు. నాకు మళ్ళీ మరజన్మ వచ్చింది. అంత జ్ఞానం వచ్చిన తర్వాత నేను సెల్ తీసుకున్నారు కదా, మళ్ళీ సెల్ చూడడం మానేశాను. ఇంటికి వచ్చి అదే స్థితిలో ఉండేదాన్ని. ఒక 20 days 1 month వరకు నేను బయటికి రాలేదు ధ్యానంలో. అప్పుడు బుక్స్ చదవడం మొదలుపెట్టాను. కొన్ని బుక్స్ ఎక్కువ చదవలేదు, ఎక్కువ ధ్యానంలో ఉండడం మొదలుపెట్టాను. మళ్ళీ 3 months కి ఆ 1 year కూడా నేను ఆ ఒక స్థితిలోనే ఉండేదాన్ని. ఆ క్లాసులు వాటి కోసం నేను ఎక్కువ తాపత్రపడేదాన్ని. ఆ 1 year ఎలాగయ్యిందో తెలియదు. అనంత బ్రహ్మజ్ఞానం
నేర్చుకున్నాను. తర్వాత బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞతో ఆచార్య లాస్ట్ జనవరి 24, 25, 27 ఈ టైంకి నేను అక్కడే ఆచార్య ట్రైనింగ్ అవుతున్నాను. ఆచార్య ట్రైనింగ్ అయిన తర్వాత నేను ఇక్కడికి రావడం వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను బుక్ స్టడీ చేయడం, క్లాసు చెప్పడం, ఇవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాణాయామం చేసేటప్పుడు నాకు తెలియదు ప్రాణాయామం చేస్తే ఇంత స్థితి వస్తుందని. ఆ ధ్యానంలోని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా శ్వాస నా బొడ్డు దగ్గరికి వచ్చేసి తిరుగుతుండేది, ఇలాగ ఆడుతుండేది. ఈ జ్యోతి ఇక్కడికి ఉండిపోయేది. నేను అన్ని అబ్జర్వ్ చేసేదాన్ని. ప్రతి క్షణము కూడా నా శ్వాస ఎట్లా వెళ్తుంది, ఆ శ్వాస విజ్ఞానం నేను బుక్కే చదవలేదు, కానీ ఆ శ్వాస నాలోని ప్రతి క్షణము కూడా ప్రతిదీ కూడా నేను అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టేది. ధ్యానం మనం పర్ఫెక్ట్ గా చేస్తే నేను ఎక్కువ బుక్స్ కూడా చదవలేదు. అటు నుంచి వచ్చిన తర్వాత క్లాసులు అటెండ్ చేయడం మొదలు పెట్టాను. ఎందుకు అంటే నేను ఒకసారి చెప్పాను, మీకు ఫస్ట్ లోనే చెప్పాను, అనంత జ్ఞానం మనలోనే ఉంది, ఎక్కడో లేదు. నేను అసలు ఓన్లీ నేను థాటే అనుకున్నాను, ఆహా జ్ఞానం అంటే మనలో నుంచే వస్తుందని. అది సత్యమైంది. ఎక్కడో లేదు జ్ఞానం, మనలోనే అనంతగానే ఉంది. మనం ఎక్కడి నుంచి ఎన్నో వేల జన్మలు ఎత్తి ఉన్నాం. మనం ఎప్పుడో ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఆత్మ భూమి మీదకి వచ్చింది. అప్పటి నుంచి మనం ఎక్కడ మినరల్ కింగ్డమ్ నుంచి మనం మానవుడి వరకు కదా, రాయ ఇరప్పై ఏ ఏరై పారి మొక్కే మొలిచి మానై ఎన్నో జీవరాశులు 84 రకాల 84,000 కోట్ల జీవరాశులు జన్మలు తీసుకొని మనం మానవ జన్మకు వచ్చాం. ఈ జ్ఞానం పొందడానికి వచ్చేప్పటికి మనం 300, 400 జన్మల మధ్యలో ఉన్నాం. ఈ జ్ఞానం అంతా మనం ఎన్ని జన్మలు తీసుకున్నాం, ఆ జన్మలు తాలూకా ఎక్కడ చెట్టు నుంచి జంతువు నుంచి ఈ ఒక ప్రకృతి నుంచి ఉన్న జ్ఞానం, అనంత జ్ఞానం మనలోనే ఉన్నదని గ్రహించాను. ఎక్కడా బయటికి లేదు. మనం జ్ఞానం నేర్చుకుంటాం, బుక్స్ చదువుతాం. అది బుక్ చదువు ఒక బుక్ ఆ బుక్ అంతా మనకు గుర్తుంటుందా? ఉండదు. ఎందుకు ఉండదంటే అది మనలో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయడానికి ఒక టూల్ మాత్రమే. నాకు అది అర్థమైంది. ఒక క్లాస్ వింటాము, అందులో ఉన్న జ్ఞానాన్ని ఎక్కడో ఒకటి మనలో ఉన్న హృదయాన్ని టచ్ చేస్తుంది. దాని నుంచి మనం ఏదో నేర్చుకుంటాం. అలా ఒక బుక్, ఒక క్లాసు మనలో అనంతమైన జ్ఞానం ఉంది. ఎట్లాగొస్తుందంటే దాన్ని మనం వెలికి తీయడానికే టచ్ చేసి లేపడానికే మనం ఈ ధ్యానం చేస్తున్నాము, ఈ సజ్జన సాంగత్యం చేస్తున్నాము, ఈ ఒక బుక్స్ చదువుతున్నాము. ఆ జ్ఞానం ఎలాగ వస్తుంది అంటే అందుకే సార్ కూర్చోండి కూర్చోండి అని ఎందుకు అన్నారా అవన్నీ నాకు నిన్న నన్నే స్టడీ చేసుకుంటాను. ఎందుకు సార్ ప్రతిసారి కూర్చోండి కూర్చొని అన్నారు? మనకి కూర్చుంటే నువ్వు ఆ పతంజలి సూత్రాలన్నీ వెనక పెట్టేసి ఆసనము నువ్వు ధ్యానం సమాధి మనకి ఇచ్చేసారు. ధ్యానం ఆసనం బాగా కూర్చో చాలు, ధ్యానం కుదిరితే చాలు, నువ్వు సమాధికి వెళ్ళిపోతావు. అప్పుడు నీలోని ఉన్న ఈ ఒక్క ఆ నాడీ మండలం అంతా శుద్ధి అయిపోతుంది. అందులో ఉన్న సెల్స్ అన్ని ఓపెన్ అయితే అందులోనే ఉంది అనంతమైన జ్ఞానం, బయట లేదు కదా. అందుకే నీలో నేను ప్రయాణం చేయను. నాలో నేను ప్రయాణం చేయడమా అంటే ఏమో తెలిసింది కాదు. ఆ తర్వాత తెలిసింది జ్ఞానం. అనంత జ్ఞానం నేర్పించాను ఆచార్య ట్రైనింగ్ లో. మంచి జ్ఞానం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన జ్ఞానం అది. మనలోనే ఉంది. దాన్ని అందరూ నేర్చుకుంటారు, కానీ దాన్ని ఎవరు వెలికి తీస్తారనేది వాళ్ళ స్థితిని బట్టి ఉంటది. ధ్యానంలో మాత్రం కూడా మనం కంపల్సరీగా మనం ధ్యానంలో ఎలా కూర్చుంటున్నాం పర్ఫెక్ట్ గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానంలో కూర్చుంటున్నాను, నేను పడుకుంటున్నానా, లేకపోతే ఆలోచనతోటే. ఎందుకంటే నేను ఆలోచనతోటే ఒక ఒక 3 hours 2 hours నేను గడిపేసేదాన్ని. నాకు తర్వాత తెలిసిన తర్వాత నేను ఇంత టైం మనం మోసం చేసుకోకూడదు. అలా నేను కూర్చున్నాను కదా ధ్యానం, ఎవరి కోసం చేస్తున్నామంటే మనం ధ్యానం మన కోసమే కదా మనం చేస్తున్నాము. మనం ఆ స్థితిలోని ఎంత వరకు 5 నిమిషాలు ఉన్న చాలు, 10 నిమిషాలు ఉన్న చాలు, ఆ డీప్ స్టేజ్ లోని అది మనకి నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. మనం రోజు ధ్యానం చేస్తున్నాం కానీ అది నిరంతరము కంటిన్యూ అవ్వటం లేదు, మనతో జర్నీ చేయట్లేదు. ఏ రోజుకి ఆ రోజే మొదలైపోతుంది. ఎందుకంటే ఈ రోజు ధ్యానం చేస్తున్నాము, మర్చిపోతున్నాం ఆ స్థితిని. మళ్ళీ రేపు మళ్ళీ కొత్తది. ఎందుకు మనం ఎదగట్లేదు, మనలో ఎందుకు జబ్బులు తగ్గటం లేదు? ఇప్పుడు నేను తర్వాత నాకు స్పాండిలైటిస్ పార్శ్వనొప్పు నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు సిస్టమ్ మీద కూర్చున్న సెలవు ఇచ్చేవారు కాదు. సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు ఈ ఈ పార్ట్ అంతా నాకు పనిచేసేది కాదు.
ఏదైతే స్పాండిలైటిస్ పనిచేయదో బాడీ, ఆ కన్ను, ఆ చెవు, ఈ బ్రెయిన్, ఇది నాకు పనిచేసేది కాదు. విపరీతమైన పెయిన్. 3 రోజులు మెడిసిన్ వేస్తే నాకు వాంతులు అయిపోతాయి. మెడిసిన్ పడదు ఎప్పుడు కూడా. ఇంగ్లీష్, ఈ రోజుకి నేను ఇంగ్లీష్ మెడిసిన్ అనలేదు, ఈ రోజు కూడా వేసుకోవడం మానేశాను. ఇప్పుడు నేను ధ్యానం అంటే గొప్ప అని కాదు, మెడిసిన్ ధ్యానం, నేను ధ్యానం చేస్తాను, హీలింగ్ చేసుకుంటాను. నాకు ఏదైనా బాగోకపోతే నాకు తగ్గుతుంది. ఆ డీప్ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఎనర్జీ లెవెల్స్ మనం ఎప్పుడైతే మనం తీసుకుంటామో కంపల్సరీగా అది క్యూర్ అవుతుంది. సార్ ఎందుకు మెడిసిన్ వాడొద్దన్నారు అంటే అది సత్యమే. మనం తెలియట్లేదు మనకి. ఆ దేనికి ఇస్తున్నాము మనం ఇంగ్లీష్ మెడిసిన్? మనం భౌతిక శరీరానికి ఇస్తున్నాం. మన సూక్ష్మ శరీరంలో ఉంది. ఈ మన ఒక ఈ మన బయటికి వ్యక్తమయ్యేదంతా సూక్ష్మ శరీరంలో ఉంది. మన ఆరోగ్యం అంతా మన నాడులన్నీ మనం క్లీన్ చేసుకుంటే దాని సూక్ష్మ శరీరంలో మనకి ఎప్పుడైతే ఆ అనారోగ్యం వస్తుందో అదే మనకి భౌతిక శరీరానికి ఆ, మనకి వ్యక్తం అవుతుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి భౌతిక శరీరానికి రాదు, జబ్బే రాదు. ఎన్నో ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాల నుంచి మన సూక్ష్మ శరీరంలోని ఆ బ్లాక్స్ అయిపోయి అక్కడ అంతా చెడిపోవడం వలన, అవంతా పనిచేయకపోవడం వల్ల, ఆ ఒక ప్లేస్, ఆ ఒక పార్ట్ పనిచేయకపోవడం వల్ల సూక్ష్మ శరీరంలో నుంచే మనకు ఆ ఆ ఒక డామేజ్ అనేది జరుగుతుంది అనమాట. అది మనకి కొన్నాళ్ళకి మనకి వ్యక్తం అవుతుంది ఎక్కడ? భౌతిక శరీరానికి. అందుకే మనం ఎప్పుడైతే డీప్ గా బాగా ధ్యానం, పర్ఫెక్ట్ గా ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనం ఆ ఎనర్జీ లెవెల్స్ ని తెలుసుకోవాలి. మన శరీరం అంతా, మన నాడులన్నీ టచ్ చేయాలి. మన ఆత్మ, ఆ ఒక కాంతి మన శరీరం మొత్తం అంతా నిండిపోతే, మనం ఎప్పుడైతే డీప్ మెడిటేషన్ లోని శరీరం లాక్ అయిపోయి, మీరు 3 hours కంపల్సరీ, 48 minutes మన శరీరంలోని ఆ ఎనర్జీ ఫ్లో అవడానికే సరిపోతుంది. అంటే మనం ఎప్పుడు ధ్యానం చేయాలి? అందుకే మనం దాని తర్వాత 48 minutes, మనం 48 minutes అంటే 3 hours ఒక ధ్యానంలో కూర్చుంటే, ఒక 15 minutes బాగా వెంటనే వెళ్ళిపోవాలన్నా ఒక 15 minutes మనకి బయట మన శరీరం కుదిరిపడడానికి టైం పడుతుంది. అటువంటి అప్పుడు మన శరీరంలో ఎనర్జీస్ లెవెల్స్ తీసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది? ఒక 48 minutes మన ఎనర్జీ ఫ్లో అవడానికి సరిపోతుందంట. అక్కడ నుంచి మనకి ధ్యానం స్టార్ట్ అవుతుంది. అంటే మినిమం 3 hours నేను ఆ ధ్యాన స్థితిలోని పూర్తిగా శూన్య స్థితిలోనే కూర్చుంటే తప్ప మన బాడీ రిపేర్ అవ్వదు. అందులో ఉన్న నాడులు మనకి క్లీన్ అవ్వవు. అప్పుడు మనకి ఎక్కడ శరీరంలోని జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే, మనం ధ్యానం సరిగా చేయలేదు అని అర్థం. మనం ఇంకా మనకి నొప్పులు ఉన్నాయి. అప్పుడు నాకు తెలిసింది. నాకు కొన్ని రోజుల తర్వాత క్లాసులు విన్నప్పుడు ఏమైందంటే, ఈ ధ్యానం చేస్తే జబ్బులు పోతాయి, ధ్యానం చేస్తే ఇవి వస్తాయి అవి వస్తాయి అని. నేను 8 months వరకు నా ధ్యానమే తప్ప నేను క్లాసులు వినలేదు కదా. అక్కడి నుంచి క్లాసులు వినడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నాకు అప్పుడు గుర్తొచ్చింది. చూడండి ఎంత నేను డీప్ గా నా శరీరం కూడా నేను మర్చిపోయాను. నేను మరి 7 hours కూర్చున్నానంటే నాకు అక్కడ ఆ బాడీ పెయిన్స్ లేనట్టుగే కదా. ఆ తర్వాత నేను మెడిసిన్ వాడలేదు కదా. ఈ రోజుకి నేను ఆ స్పాండిలైటిస్ కోసం ఒకవేళ ఎక్కువైనా ఎక్కడైనా నేను ర్యాలీల కోసం ఎక్కువ ఎక్కడికైనా ప్రయాణం, ఎక్కువ మెట్లు ఎక్కి ప్రయాణం చేస్తే నాకు పెయిన్ వస్తుంది. ఎందుకంటే అది బాడీ కనుక. ఎందుకంటే ఆల్రెడీ నా బోన్ ఇలాగ అయిపోయి ఉంది. దాన్ని ఆపరేషన్ చేస్తే తప్ప మీరు ఎప్పుడు బెడ్ రెస్ట్, ఆపరేషన్ చేసిన బెడ్ రెస్ట్ లోనే ఉండాలని డాక్టర్ నాకు చెప్పారు. నేను భయపడిపోయి నేను చేయలేదు, మెడిసిన్ వాడాను, హోమియో వాడాను. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎంతసేపు కూర్చున్నా, ఎంత నేను చేసినా ఆ పార్ష్ నొప్పి అయితే నాకు ఈ రోజుకి రాలేదు. 2001లోని నాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు మధ్యలోని వచ్చింది. ఆ తర్వాత ఈ రోజుకి నాకు పార్సినప్ అంటే ఎవరికైనా పార్సినప్ అంటే నేను భయపడిపోయింది. అంత భయం అనమాట. కన్ను ఎర్రగా అయిపోద్ది, చెవు పనిచేయదు, ఈ మెడ లాగేస్తుంది, బుర్ర అంతా దిమ్మ అయిపోద్ది. ఎందుకంటే ఆ సిస్టమ్, ఆ పార్సినప్ వస్తే అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? పడుకుంటారు, రెస్ట్ లో ఉంటారు. నాకు రెస్ట్ ఉండేది కాదు. నాకు ఆఫీస్ సెలవు ఇచ్చేవారు కాదు. 3 days ఎవరు ఇస్తారండి మెడిసిన్ వేసుకుని? అలా నేను స్పెట్స్ కూడా పెట్టుకోలేదు, నాకు స్పెట్స్ అలవాట్లేదు. ఇప్పుడు కూడా ఆ రీడింగ్ కోసమే స్పెట్స్ నాకు అవసరం లేదు. నేను వెళ్ళి కూర్చో ఆ కూర్చొని అలా చేసేదాన్ని వర్క్. మళ్ళీ నైట్ వచ్చి పడుకునేదాన్ని. మళ్ళీ సేమ్ పరిస్థితి. 3 days ఫుల్, 3 night 3 డే, డే అండ్ నైట్ 3 days ఫుల్ అయిపోతే అప్పుడు ఇది తగ్గిపోతది అని తెలుసు. ఇంకా అన్ని రోజుల వరకు నేను ఫిక్స్ అయిపోయాను, అన్ని రోజుల వరకు ఉంటది. ఆ తర్వాత నేను తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యాను 3వ రోజు, 4వ రోజు. చూడండి ఎంత. అటువంటి నేను ఈ రోజుకి నాకు స్పాండిలైటిస్ లేదు కదా.
నాకు పార్సినప్ లేదు. నేను ఎంత అనంతమైన జ్ఞానాన్ని పొందాను. ఎంత బ్రహ్మజ్ఞానం పొందాను. చూడండి, నేను 8 నెలలు అయిన తర్వాత వెంటనే నాకు గురువు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నేను బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నాను. బ్రహ్మజ్ఞత్వం ఆ నేర్చుకుని ఆచార్యని అయ్యాను. ఆ తర్వాత నేను క్లాస్ చెప్పినా సరే, నేను క్లాస్లో నా క్లాస్ చెప్పాలంటే నేను 1 అవర్ నేను ముందుకుంటే నేను ఆ క్లాస్ నేను స్టడీ ఎలా చేయాలని నేను ధ్యానంలోనే కూర్చుంటాను. నాకు ధ్యానంలో వచ్చిన జ్ఞానాన్నే నేను ఇస్తాను. ఆ సబ్జెక్ట్సే నేను చెప్తాను. ఏ సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలనుకుంటే ఆ సబ్జెక్ట్ నేను ధ్యానంలో కూర్చుంటాను. నాలో వచ్చిన ఆ జ్ఞానాన్ని నేను పంచడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అనుభవమే జ్ఞానం. నీలో ఉన్న అనుభవం ద్వారాగా వచ్చిన జ్ఞానం ఎప్పటికీ పోదండి, మనతోటే ఉంటది. అది సత్యం. నేను దాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ధ్యానం బాగా చేయాలి. ధ్యానం కుదరకపోతే ప్రాణాయామం చేయండి కంపల్సరీగా. ఎందుకంటే మనలో ఉన్న నేను ఇప్పుడు మీకు ఆ అంటే ఆ స్థితికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పకూడదు కూడానా. నేను ఆత్మస్థితిలోనే ఉంటాను. నేను సుషుమ్న నాకు యాక్టివ్ లో ఉంటాను తెలిసిన. నేను సుషుమ్న తోటి నేను ఉంటాను. నేను సుషుమ్న యాక్టివ్ లో ఉన్నాను ఇప్పుడు. ఆ నేను ఆ సమాధి స్థితిలో కూడా నేను ఉంటాను నేను. కానీ టైం ఇప్పుడు చూడండి, క్లాస్ చెప్పండి, లేకపోతే బుక్స్ చదవాలి. బుక్స్ చదవలేదు, చాలా బుక్స్ నా ఇష్టం. బుక్స్ చదవకపోయినా బుక్స్ చదవకపోతే జ్ఞానం ఉంటది, కానీ అది అహంకారం అయిపోతుంది. కంపల్సరీ యోగుల బుక్స్ చదవాలి. నైట్ నేను బుక్స్ చదువుతాను, పగలు ఎవరైనా క్లాస్ చెప్తాను. ఇంట్లో పని ఉంటది, ఏమని ఉంటది, టైం సరిపోవట్లేదు. 24 hours లోని నాకు టైమే ఉండట్లేదు. రాత్రి మేడం కాల్ చేస్తాను, తర్వాత మళ్ళీ మేడం వీడియో చూసాను. తర్వాత నాకు ఇంకో వీడియో చూసి కొంచెం మళ్ళీ మెడిటేషన్ చేసి నేను 1 గంటకు 12:30గా పడుకున్నాను. 3 గంటలు నాకు తెలివి వచ్చేసింది. 3 గంటలకే లేచిపోయి మళ్ళీ మెడిటేషన్ కూర్చొని 4 o'clock నుంచి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ కూర్చొని నిద్ర లేకపోయినా నాకు నిద్ర ఉండాలని నాకు అనిపించదు. ఆ ఆ నేను ఫస్ట్ ఎక్కడ క్లాస్ చెప్పినా నేను అదే చెప్తాను. ధ్యానం మనం ఈజీగా తీసుకోకూడదు. అదే మూలం, అదే పునాది పర్ఫెక్ట్ గా ఉంటే మనం ఎన్ని నెస్ట్లైనా ఎక్కొచ్చు, ఎన్ని స్లాబ్లైనా వేసుకోవచ్చు మేడం. ఎంతైనా ఎక్కడికైనా వెళ్ళగలం. పునాది కరెక్ట్ గా లేకపోతే నువ్వు ఎన్ని బుక్స్ చదువు, ఎంత బ్రహ్మజ్ఞానం నేర్చుకోండి, ఎంత క్లాసులు వినండి, ఎన్ని క్లాసులు చెప్పండి మనం, కానీ మనం ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉంటది. ఎందుకంటే మన పునాది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ గురువే ఇచ్చాడేమో నాకు మరి తెలియదు. నాకు ఆ పునాది ధ్యానంలోనే అప్పుడు చేసిందే. ఇప్పుడు నాకు కూర్చోవాలని నా మా ఇంట్లో పెద్ద గార్డెన్ ఉంటది, మీకు చూపిస్తాను ఆ గార్డెన్ అంతా. మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు నా ప్రకృతిలోనే ఉంటాను. ఆ ప్రకృతిలో ఉన్నప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి వస్తాను. ఎర్లీ మార్నింగ్ ఇదే ప్లేస్ లో 7 వరకు నేను చేస్తాను. 6:30, 7 వరకు నేను ధ్యానంలో ఉంటాను. ఆ తర్వాత నేను బయటికి వెళ్తాను. నాకు బయట వర్క్ అంటే ఒకసారి ఆ మొక్కలకు నీళ్ళేస్తూ ఏం చేస్తుందంటే నాకు మొక్కలకు నీళ్ళేస్తూ పని చేస్తూ నాకు ఇంకా పని చేయాలనిపించదు అనమాట. ఎక్కడున్నా వస్తే అక్కడ వదిలేస్తాను. వెళ్ళి ధ్యానంలో కూర్చో నాకు బాడీ సహకరించదు, ఇంకా అది చెయ్యాలని నాకు ఇష్టం ఉండదు. నాకు వెంటనే వచ్చి ఏ ఎలా ఉన్నానో అలాగ నేను ఒక 15 నిమిషాలైనా, ఒక అరగంట అయినా, కనీసం 5 minutes అయినా నేను కూర్చుండిపోవాలి. ఆ ధ్యానం ఎంత ఒక ఆలోచన ఉండదు. ఎంత హాయిగా ఉంటదంటే రిలాక్స్ అయిపోతాను ఆ కూర్చొని. నాకు కూర్చోలేను, నేను చేయలేను ఆ పని. నాకు తాడే లాగేస్తుంటది. వచ్చి కూర్చుంటాను. ఆ గురువు ఇచ్చిన జ్ఞానం, గురువు ఇచ్చిన నాకు ఆ స్థితి చాలా ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం బాగా కుదరాలని మనం అందరివి కూడా ఆ, సంకల్పం చేసుకుంటాం. అంటే ధ్యానం చేస్తున్నామని అనుకుంటున్నాం మనం, కానీ ఆ స్థితిలో ఉన్నామో లేదో ఎవరికి వాళ్ళే టచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరి కోసం చేయటం లేదు కదా. మనం ఎంతవరకు డీప్ గా వెళ్ళగలుగుతున్నాం. వెళ్ళకపోతే నేర్చుకుందాం కొత్తగా. నిద్రపోయామంటే నిద్రపోండి పర్వాలేదు, మళ్ళీ లేగండి. నిద్ర తీసుకోవద్దని చెప్పలేదు కదా, రిలాక్స్ అయిపోతాం. వచ్చిన తర్వాత లేచిపోయిన తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోదాం. రిలాక్స్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక్క 15 minutes అయినా మన డీప్ స్టేజ్ లో ఉంటే ఆ వచ్చే విశ్వశక్తి, ఆ కాంతి ద్వారాగా మన బాడీ అంతా క్లీన్ అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేశాను, నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నాలో ప్రతి అణువు కూడా క్లీన్ అయిపోయింది. నాకు జబ్బు ఎలా పోయింది, నాకు ఏది లేదు, నాకు ఏ సమస్య లేదు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే నాకు ఇక్కడ కాయ ఉండేది, ఇక్కడ కాయ
ఇంత కాయ, భయం. ఆ కాయ చూస్తే ఏటైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమనేస్తారని. నాకు టెస్టులు చేశారు. నాకు అన్ని ఫ్రీగా ఉంటాయి, నేను జాబ్ చేసేదాన్ని కదా. నాకు 15 టెస్టులు చేశారు వీటి ద్వారా. వీటిని ఆ బయట పంపించారు. ఏం భయపడిపోయి వెళ్ళాను. అప్పుడు నేను ఎప్పుడు 2012లో 13లో వెళ్ళాను. వెళ్తే నాకు ఇక్కడ టెస్ట్ ఎంత ఉంటది ఇది. అప్పుడు అన్నారు వాళ్ళు, మీరు ఆ అది నీటి బుడ ఉందండి, అది ఆటోమేటిక్ గా పోతుంది తప్ప మీరు మరి అది దానికి మందు లేదు అని చెప్పారు. కానీ దీనివల్ల చాలా ఎక్కడికి ఆ ఒక చలి తగిలితే చాలు, చల్లగాలి తగిలితే చాలు, బుర్రంతా పట్టేసి ఇదంతా పెయిన్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. దీనికోసం అయితే మర్చిపోయాను. ఫస్ట్ కడతాలు 2021 జనమహా చక్రానికి వెళ్తేప్పుడు నాకు మాట రాలేదు. 5 రోజులు నేను ఇది నాకు పట్టేసింది, గొంతంతా పట్టేసి ఉండిపోయాను అలాగన. జ్వరం, విపరీతమైన జ్వరం. ఆ జ్వరంలో 5 days నేను భోజనం కూడా చేయలేదు. అలా పడుకొని వెళ్ళి ధ్యానం చేయడం వచ్చేయడం. 5 days తర్వాత నాకు వేడి నీళ్ళు ఒక అతను ఇచ్చారు అక్కడ ఒకసారి. వేడి నీళ్ళు తీసుకోమ్మా అని వేడి నీళ్ళు తాగిన తర్వాత 5 days తర్వాత 6 days నేను అక్కడ 9 days, ఆ రోజు 10 రోజులు ఉన్నాను. ఫస్ట్ టైం వెళ్తాడు. 6వ రోజు నేను అక్కడ భోజనం చేశాను. అక్కడ నుంచి నేను భోజనం చేయడం 5 రోజులు ఏంటి భోజనం నాకు సహకరించేది కాదు, విపరీతం జ్వరం ఇది. ఆ తర్వాత ఇది ఈ ధ్యానం వల్ల నాకు దాని అది లేదు నాకు. చూడండి ఇప్పుడు నేను తడుముకుంటాను చూడండి, నేను రోజు అనుకుంటుంటాను నాకు ఇది ఇంత బాగుండేది కదా, ఇప్పుడు నాకు దాని వల్ల ఏమనిపించదు. చూడండి అసలు ఇవన్నీ మిరాకిల్సే. మనం నేను నేను అందుకే ప్రతి ఒక్కరికి క్లాస్ కంటే ముందు మనం ధ్యానం ఒక్కటి చేస్తే చాలు. దానిలో ఉన్న ఆ ఒక్క జ్ఞానం, మనం ఒక్క వైబ్రేషన్స్ మనం తీసుకుంటే అది మనలో ఉన్న ప్రతి అణువుని టచ్ చేస్తుంది, ప్రతి అణువుని తట్టి లేపుతుంది. అణువులోని అణువులు పరమాణువులు, అందులో న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ జ్ఞానం. ఆ ఎనర్జీని మనం తట్టలేపామంటే మనలో ఉన్న జ్ఞానం అంతా బయట. ఎక్కడి నుంచి వచ్చామండి మనం? ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు మానవునిగా మనం ఉన్నాం, ఈ జ్ఞానం అందుకుంటున్నాం. అంటే మానవ శరీరం తీసుకుని కూడా ఒక 350 400 జన్మలు తీసేసుకున్నాం. ఈ జ్ఞానం అంతా అనుభవం కోసమే కదా వచ్చాము. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మన ఆత్మలో నిండీకృతమైన జ్ఞానమే ఈ జ్ఞానం. అది వెలికి తీయాలంటే మనం ఏం చేయాలి? మనం పర్ఫెక్ట్ గా ధ్యానం చేయాలి. అందుకే గురువు గారు చెప్పారు, కూర్చోండి 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 అని. అప్పుడు తెలిసింది నాకు ధ్యానం అంటే ఇంత మిరాకిల్సా అని. ధ్యానం మాత్రం ఎప్పుడు కూడా మానకూడదు. ఇప్పటికీ ఆ నేను 3:30కి వచ్చి నేను ధ్యానం 4 to 6 వరకు నేను ధ్యానం చేస్తాను. మధ్యలో నేను ఎప్పుడు కూర్చుంటే ఎప్పుడు టైం లో కూర్చుండిపోతాను. టైం ఉండట్లేదు క్లాసులో. ధ్యానం బుక్స్ చదవాలి. ఇప్పుడు ముందు బుక్స్ రామనేష్ గారు, నీకు అన్ని బుక్స్ ఇంట్లో పెట్టేస్తాను, అన్ని బుక్స్ చదవమ్మా నువ్వు అనేసి. ఆ 7 hours సత్యనారాయణకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఏ బుక్ అవసరం గురువు గారు, సార్ నాకు కోరుండి రత్న గారు, మేడం ఈ బుక్ మీరు చదవండి, ఈ బుక్ మీరు చదవండి, ఇది మీకు అవసరం సార్. హిమాలయ యోగులు ఎన్ని బుక్లు అండి! ఆ రహస్యాలు చదువుతుంటే మనమే అందులో ఉన్నట్టుగా ఆ మహా అద్భుతమైన జ్ఞానమైన బుక్స్ ఉన్నాయి. నేను అవే చదివాను ఇప్పటి వరకు. ఒక 7 8 బుక్స్ కంటే ఎక్కువ చదవలేదు. టైం ఎక్కడిది చదవాలి అన్ని బుక్స్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చారు మీరు. చాలా చాలా థ్యాంక్ యూ. నా క్లాస్ చెప్పలేదు, నా అనుభవమే అయిపోయింది ఈ 1 hour కూడా. థ్యాంక్ యూ మేడం. అనుభవం మన లోపల నుంచి వచ్చినది అసలైన అనుభవం అదే కదా జ్ఞానం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు రావాల్సిన మేడం కి యాక్చువల్ గా ఆవిడకి థ్రోట్ కి ప్రాబ్లం వచ్చి సడన్ గా రాత్రి కుదరలేదు. ఈ రోజు మీరు చివర్లో అది చెప్పేశారు. అది నాకు ఎర్లీ మార్నింగ్ మా గార్డెన్ చూడండి ఒకసారి, అందరూ ప్రకృతిని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అదే మీది వాయిస్ సిగ్నల్ కొంచెం సౌండ్ వచ్చేస్తుంది. అదే బయటికి వెళ్ళాను కదా, అందుకే ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఆ ప్రకృతిని చూడాలని నాకు ప్రకృతి అంటే గొప్ప ఇష్టం. ఆ మొక్కలు నాకు 24 ఇట్లా మొక్కలతోటే ఉంటాను. ఓకే మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని మా అందరి కోసం చక్కగా పంచుకున్నారు. అడగగానే ఆ సమయంలో, అప్పుడు నేను ఫోన్లు మామూలుగా ఎవరికి చేయను, కానీ అవసరం కాబట్టి అప్పుడు చేశాను. మీరు వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.
మన మనం అందరి ఎప్పుడు గురువు. కూడా అలర్ట్ గా ఉండాలి మేడం. ఎందుకంటే మనం ఎక్కడ మన దానికోసమే కదా కనెక్ట్ అయిపోయి ఉన్నాను కదా నేను. నేను ఒక్కటి అనుకుంటాను, గురువుగారు చెప్పాను ఎప్పుడు కూడా ఎవరి క్లాస్ ఉన్నా సరే నేను దానికి అటెండ్ అయ్యేటట్టుగా నన్ను మీరు తీర్చిదిద్దండి అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఎవరైనా సరే మాక్సిమం నేను చెప్పడానికి చాలా ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ ఇచ్చింది ఇదే, ఇదే దేనికైనా రెడీగా ఉండండి, ఎప్పుడు రెడీగా నో ఉండు. అన్నిటికీ ఎస్ అనండి అనేసి ఆ, ఆ అదే. వ్యక్తిగత సూచనలు 13లో. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ థ్యాంక్ యూ. చూశారు కదండి ఇప్పటి వరకు మన రత్న గారి యొక్క అనుభవ జ్ఞానాన్ని. మనకి ప్రతి ఒక్క మాస్టర్ కి ఇవన్నీ అనుభవాలు అందరికీ ఉన్నవే. ఒక్కొక్కరి అనుభవం నుంచి ఒక్కొక్కటి జ్ఞానం వస్తుంది. బుక్ లో ఉన్నది ఆ బుక్ రాసిన వారిది, ఇక్కడ పంచుకుంటున్నది వారి యొక్క అనుభవ జ్ఞానం. అందుకే మన జ్ఞాన నవరత్నాల్లో సార్ అనుభవమే జ్ఞానం అని చెప్పినట్లున్నారు. ఉమ్, థ్యాంక్ యూ. మరి మనకి రేపటి నుంచి విశాఖకి దగ్గరలో ప్రకృతి వ్యాలీ, అరకు వ్యాలీ దగ్గరలో 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మన్యసీమ ధ్యాన మహాకరుణ యజ్ఞం జరుగుతుంది. అవకాశం ఉన్న మాస్టర్స్ అందరూ అక్కడికి రావాల్సిందిగా జగపతి రాజు గారి తరపు నుంచి కూడా ఆయన అందరికీ చెప్పమని మనకి మెసేజ్ పంపించారు. అందరూ ఎవరి ఎవరికి రావాలని గట్టిగా ఉందో సంకల్పం చేసుకొని అందరూ చక్కగా వచ్చి ఆ ప్రకృతి అందాలని, ఆ మన్యసీమలోని ఆ ఎనర్జీస్, ఆ మన్యం యొక్క అక్కడ గిరిపుత్రుల యొక్క అనుభవాలని అందరం కలిసి వినాలని కోరుకుంటున్నాము. మరి ఇప్పటి వరకు మన ఈ ఛానల్లో చాలా రకాలటువంటి ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానం విశేషంగా పంచుకుంటూ ఉన్నారు. వారి అనుభవాల్ని మరలా మరలా వినవలసిందిగా ప్రార్థిస్తున్నాము. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో ఈ రోజు మనం సేత్ మహావిజ్ఞానం మన గౌతమ్ గారి నుంచి తీసుకుంటున్నాము. తప్పనిసరిగా ప్రతి ఒక్క మాస్టర్ కి ప్రతి ఒక్కరు ధ్యానం నుంచి మొదలు పెడతాము. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇప్పుడు మన ఆచార్య సాంగత్యం అంటే పిఎంసి రూపంలో మన ముందు ఉంటుంది. సేవ, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి మన పత్రిజీ అందించినటువంటి ఆయన ఆశయమైనటువంటి ఆశయంలో మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని, తప్పనిసరిగా ఒక్కొక్కరి కోసం ఆయన ఇంత చేసినప్పుడు మరి మనం కూడా భాగస్వాములు అవ్వాలి కదా. పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఆనందమయ జగత్ వచ్చి తీరుతుంది అంటంలో ఎటువంటి సందేహము లేదు. వచ్చింది 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 అంతే. అందరి సంకల్పం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ మాస్టర్. అప్పటి వరకు సెలవు.